ఓకే ఓకే బట్ మరి ఇక్కడ ఎక్కడ గ్యాప్ వచ్చింది మేడం? మీరు అన్నారు కదా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందండి, నేను కాదంటలేదు. ఇట్ వాజ్ అన్ఫార్చునేట్, అసలు అవ్వకుండా ఉండాల్సింది. వీ షుడ్ హావ్ కమ్యూనికేటెడ్ బెటర్. నాకు తెలిసినంత వరకు సీఎం గారు వాజ్ ఆల్రెడీ టాకింగ్ విత్ అదేంటి డియర్ పార్క్ వాళ్ళు జూ పార్క్ వాళ్ళతో కూడా ఆయన చర్చిస్తూ వచ్చారు. బికాస్ హౌ టు రీహాబిలిటేట్ ఏమన్నా ఉంటే, మామూలుగా ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ ఎక్కడైనా ఈ ల్యాండ్ లార్జ్ ఏరియాస్ అన్కవర్డ్ ల్యాండ్ ఉంటే ఏదో కుందేలో తాబేలో దొరుకుతుంది అనేది వారికి కూడా తెలుసు. సో ఆయన కంపల్సరీగా ఈ వాజ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ అండ్ హౌ బెస్ట్ టు డూ ఇట్ అనేది. ఎక్కడో ఇంటర్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చింది. ఇవి స్టెప్స్ తీసుకునే లోపు అక్కడ ఆల్రెడీ వాళ్ళు గ్రౌండ్ లోకి దిగిపోయారు. ఎనీవే ద కోర్ట్ హెస్ గివెన్ అన్ ఆర్డర్ అండ్ వీ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ కోర్ట్ అండ్ విల్ కంప్లై విత్ దట్. మేడం, ఇప్పుడు ఒకటి చాలా మంది మీకు ఎలక్షన్స్ లో సపోర్ట్ చేసిన వాళ్ళు, ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళు యూట్యూబర్స్ కూడా రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎన్నికలు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా, ఎన్విరాన్మెంటలిస్ట్ కూడా ఈ విషయంలో మీ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ వాళ్ళు ట్వీట్ చేసిన పరిస్థితి. అఫ్ కోర్స్ ఒక రియాక్షన్ అనేది రావడం సహజం కదండి. సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు మీడియా వాళ్ళు కూడా ఏదో డ్రామాలుగా చూపించేస్తారు కాబట్టి న్యాచురల్లీ ఎవరైనా రైట్ మైండెడ్ సిటిజన్ విల్ రియాక్ట్. దాంట్లో కాదంటం లేదు. మనం కూడా ఎక్కడన్నా చూస్తే మనం స్పందిస్తాం కదా. వాళ్ళు చేశారు అండ్ అంత మనం మంచికి అనుకుంటున్నాం మేము. వాళ్ళు చేయటం వల్ల మాకు కూడా తెలిసిపోయింది ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వచ్చింది అనేది, ఏ విధంగా దీన్ని సరి చేయాలనేది ఒక ఆలోచించే అవకాశం కూడా దొరికింది. అండ్ వీఆర్ ఏబుల్ టు సెట్ రైట్. ఇప్పుడు వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తారు, వీ విల్ డిస్కస్ అండ్ మంత్రులు అందరి అభిప్రాయాలు తీసుకున్నాక కోర్టు ఆదేశం ప్రకారం వీ విల్ సీ హౌ బెస్ట్ గో ఫార్వర్డ్. కానీ సబ్ కమిటీలో ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కు చోట్లేదు. సబ్ కమిటీ డిప్యూటీ సీఎం నేతృత్వంలో వేశారు. ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్టర్ లేరు సబ్ కమిటీలో. బట్టి శ్రీధర్ బాబు చెప్పింది కరెక్టే. బహుశా వారిని వేరే విధంగా ఉపయోగించుకుంటారు. దే షుడ్ యాక్చువల్లీ ఇన్వాల్వ్ ఫారెస్ట్ మినిస్టర్ ని. అండ్ తప్పకుండా, ఎందుకంటే రేపు కోర్ట్ అయినా కూడా వాళ్ళనే పిలిపిస్తారు ఫారెస్ట్ మినిస్టర్ నే. హీ హాస్ టు బి అకౌంటబుల్. ఓకే, కాబట్టి బహుశా దే విల్ కమ్యూనికేట్ టు హర్, నాకు తెలిసినంత వరకు. ఓకే, సో ఇప్పుడు ఈ మంత్రివర్గ బృందం ఏం చేయాలి మేడం? వాళ్ళు కన్సల్టేషన్ జరుపుతాము, వీళ్ళందరితో చర్చలు జరుపుతామని చెప్పారు. అఫ్ కోర్స్ వాళ్ళు జరుపుతారండి. రెవెన్యూ మినిస్టర్ ఇస్ ఇన్వాల్వ్ కదా, ల్యాండ్ ఆయన కిందకే వస్తుంది కాబట్టి ఓకే, వారు మాట్లాడతారు. దే విల్ ఆల్ ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, ఇంకో మూడో మనిషి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్. ఎందుకంటే ల్యాండ్ వాళ్ళు తీసుకున్నట్టు వచ్చింది కాబట్టి దే విల్ అన్షూర్ వాళ్ళు అవన్నీ మాట్లాడి ఒక దారి తీసి వీ విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్. కానీ భూములమ్మి దాదాపు 30,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసింది ఆదాయం. దీని ద్వారా 6 గ్యారంటీస్ కంప్లీట్ చేయాలని అనుకుంది. ఇప్పుడు ఒకటి మీరు గ్రహించాలి, ఏది ఆలోచించినా ప్రజల కోసం వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకి ఏదన్నా కేటాయించడానికే కదా ప్రభుత్వం చేస్తా ఉండేది. ఎనీథింగ్ ఇస్ టు ఫర్ ద సిటిజన్ ఆఫ్ తెలంగాణ, వాళ్ళ కోసం మనం చేయాలనే నిస్వార్థ ఆలోచనతోనే ఏ స్టెప్ అయినా చేశారు. అండ్ ఇది సడన్లీ ఎందుకు బికాస్ ఆఫ్ పువర్ కమ్యూనికేషన్ ఇది ప్రాబ్లం లోకి వచ్చింది. బట్ ఐఎమ్ షూర్ పరిష్కరణ అనేది ఇస్ రౌండ్ ద కార్నర్. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా, ఇప్పుడు బీజేపీ ఎంపీలు కూడా